హాయ్ ఫ్రెండ్స్, లెట్ us see this నెక్స్ట్ క్వశ్చన్. క్రింది శ్రేణులలో గుణశ్రేణి కానిది దానిని ఎంచుకోండి. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, 5/2 అండ్ 5/4, 5/8 అండ్ 5/16. ఓకే, దీంట్లో ఫస్ట్ నెంబర్ 5/2ని మళ్ళీ 1/2తో మల్టిప్లై చేస్తే నీకు సెకండ్ నెంబర్ 5/4 వస్తుంది. మళ్ళీ దీన్ని 1/2తో మల్టిప్లై చేస్తే 5/8 వస్తుంది. అంటే వీటిలో గుణశ్రేణిలో మన కామన్ రేషియో ఎంత వస్తుందండి? R అనేది 1/2 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, 2, 4/5, 8/15. ఇక్కడ చూడండి, 2ను దేంతో మల్టిప్లై చేస్తే 4/5 వస్తుంది అంటే 2/5తో మల్టిప్లై చేస్తాం. మళ్ళీ దీన్ని 2/5తో మల్టిప్లై చేస్తే 4 2 8, 5 5 25, 8/25. అంటే ఇక్కడ కామన్ రేషియో ఎంత వస్తుందండి? 2/5 వస్తుంది. ఇక్కడ చూడండి, దీన్ని -3తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? సో -6 వస్తుంది. -6ని -3తో మల్టిప్లై చేస్తే -(-) +6 3 18 వచ్చింది. మళ్ళీ దీన్ని -3తో మల్టిప్లై చేస్తే -54 వస్తుంది. అంటే ఇక్కడ కామన్ రేషియో ఎంత వచ్చింది? -3. అంటే ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్ గుణశ్రేణి అయితే కానిది ఏంటి అంటే 4th ఆప్షన్ అయిపోతుంది. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో సరళరేఖకు సంబంధించిన సరైన వాక్యాలను ఎంచుకోండి. ఓకేనా? సో నేను రివర్స్లో వస్తాను చూడండి. ఇచ్చిన బిందువును గుండా పోతూ ఒకే ఒక సరళరేఖ ఉంటుంది. అంటే మనకు ఒక పాయింట్ ఇచ్చినట్లయితే ఈ పాయింట్ గుండా ఒకే ఒక లైన్ పోతుంది. కరెక్టేనా? కాదు. అంటే వీ కెన్ డ్రా ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్ త్రూ ద గివెన్ పాయింట్స్. సో అంటే ఇది సరైనది కాదు. నెక్స్ట్, 2 వేర్వేరు రేఖలు ఒకదానికన్నా ఎక్కువ ఉమ్మడి బిందువులు కలిగి ఉంటాయి. అంటే 2 రేఖలు ఒకదానికన్నా ఎక్కువ ఉమ్మడి బిందువులు ఉంటాయా? ఉండవు. సో ఇది కూడా రాంగే. నెక్స్ట్, 2 సరళ రేఖలు ఒకే రేఖకు సమాంతరంగా ఉన్నా అవి ఒకదానికొకటి సమాంతరం కానవసరం లేదు. ఇది కూడా ఫాల్సే. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి.